టమాటో నిల్వ పచ్చడి అప్పటికప్పుడు చేసేయొచ్చు. పక్కా కొలతలతో ఇలా ట్రై చేయండి. ఇలా చేస్తే 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈ పచ్చడి కోసం అయితే ముందుగా ఒక 1 కేజీ టమాటోని వాటర్‌లో వేసి ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌తో టమాటోస్‌ని నీట్‌గా తుడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఎండలో పెట్టొద్దు, ఖరాబ్ అయిపోతుంది పచ్చడి. మీరు స్టోర్ చేసుకోవడం ఏం అవసరం లేదు. ఫ్రెష్‌గా చేసుకోవాలి అనుకుంటే ఇది వెంటనే వాష్ చేసి కట్ చేసుకోవచ్చు. ఆరబెట్టాల్సిన పని లేదు. ఇలా టమాటోస్‌ని కట్ చేసుకొని ఒక ప్యాన్‌లో వేసేయండి. నేనైతే 1 కేజీ టమాటో, 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ ఏం వేయనవసరం లేదు. ఇది డైరెక్ట్‌గా అలానే ఉడకబెట్టాలి. ఒక 5, 10 మినిట్స్ గ్యాస్ ఫుల్‌గా పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లోకైతే నేను ఒక ఎల్లిపాయ యాడ్ చేశాను. టేస్ట్ చాలా బావుంటుంది పచ్చిది. టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు 2 గ్లాస్ కారం, ఒక 1 గ్లాస్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే టీ గ్లాస్‌తో వేస్తున్నాను. ఇలా మనం టమాటా ఉడుకుతున్నప్పుడే ఉప్పు, కారం వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ టమాటో పక్కకు పెట్టేసి నెక్స్ట్ దాంట్లోకి జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ లైట్‌గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పచ్చడిలోకి. ఇవన్నీ వేగిన తర్వాత ఇది పౌడర్ చేసి పక్కకు పెట్టేయండి. ఇప్పుడు టమాటో అయితే కూల్ అయిపోయింది. దీన్ని మిక్సీ పట్టేస్తున్నాను. లేదంటే ఇలా కూడా పోపు పెట్టేయచ్చు. ఈ టమాటోస్ అయితే మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ తాలింపు కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇలా వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ముందే తీసి పెట్టుకోండి. ఇలా లో ఫ్లేమ్‌లో పెడుతూ వెల్లుల్లి ఫ్రై చేయాలి. ఫైనల్‌గా ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు వేసి ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ ఇంగువ తప్పకుండా వేయాలి. అప్పుడే పచ్చడి స్మెల్ అనేది చాలా బావుంటుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసిన జీలకర్ర, మెంతులు, ఆవపిండి అనేది దాంట్లో ఆయిల్‌లో మిక్స్ చేసుకొని ఇప్పుడు పచ్చడి యాడ్ చేయాలి. ఆ పౌడర్ అనేది ఒకేసారి మొత్తం వేయకండి. ఎక్కువ అవుతే చేదుగా అవుతుంది పచ్చడి. లాస్ట్‌లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే. టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ప్లాస్టిక్ యూజ్ చేస్తే పచ్చడి పాడైపోతుంది. మా వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.